అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. సాధారణంగా ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల. కొత్తిల్లు, ఫ్లాట్లు కొనాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఒక్కసారిగా ఇల్లు కొనడం కొందరికి చాలా కష్టం. అలాంటి వారు హౌస్ లోన్ తీసుకోవడం ద్వారా వారి కలలను సాకారం చేసుకుంటారు. అయితే హౌస్ లోన్ తీసుకునే వారు ఖచ్చితంగా వీటి గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి అవేంటివి అంటే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నిర్ణీత వ్యవధిలోగా రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే గృహ రుణం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే లోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా నెల నెల ఈఎంఐ చెల్లించేలా మీ ఆర్థిక పరిస్థితి ఉందో లేదో ముందు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తేనే మీ సివిల్ స్కోర్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంతేకాదు, అయితే ఈ నెలవారీ వసతి ఖర్చులను, ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా. అండ్ గృహ రుణంపై వడ్డీ రేటు ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే 8.40% నుంచి 11.60% వరకు ఉంటుంది. వడ్డీ రేటు, క్రెడిట్ స్కోర్, పదవీ కాలం మొదలైన అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లోనే రుణాలు వస్తూ ఉంటాయి. తక్కువ వ్యవధిలో రుణం చెల్లించినా బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇస్తాయి. అయితే ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐ లోన్ మొత్తం, లోన్ కాలపరిమితి మరియు వడ్డీ రేటు అనే 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో మరో 2 కోణాలు కూడా ఉన్నాయండి. అయితే ఇందులో ప్రధాన భాగం ఈఎంఐలో ఒక భాగాన్ని వడ్డీ అని, మరొక భాగాన్ని అసలు అని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇప్పుడు కెనరా బ్యాంక్ నుంచి 9% వడ్డీకి 20 సంవత్సరాలకు 50 లక్షలు గృహ రుణం తీసుకున్నారు అనుకుందాం. అలా అయితే అతను ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలి? ఈఎంఐని లెక్కించడానికి నిర్దిష్ట సూత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పి అనేది అసలు మొత్తం, ఆర్ అనేది నెలవారీ వడ్డీ రేటు, మరియు ఎన్ అనేది ఈఎంఐ చెల్లింపుల సంఖ్య. ఈఎంఐ ఎన్ని వాయిదాలలో చెల్లించబడుతుందో అర్థం. దీని ప్రకారం 20 సంవత్సరాల పాటు 50 లక్షల గృహ రుణంపై నెలవారీ 63,337 రూపాయల ఈఎంఐ అనేది చెల్లించాలి. అయితే మొత్తం 26,546 రూపాయల వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే వడ్డీతో కలిపి మొత్తం 76,546 రూపాయలు అయితే చెల్లించాలన్నమాట. అండ్ ఆన్లైన్కి సంబంధించి హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ని ఉపయోగించి మరీ ఈఎంఐ అనేది లెక్కించుకోవచ్చు. సో ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం అండ్ తిరిగి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది బ్యాలెన్స్ చేసుకుని మరీ ఈఎంఐ తీసుకోవాలని నిపుణుడు చెప్తున్నారనమాట.